సార్ మనం ఆరెంజ్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నాం గదా! యాహ్! ఇప్పుడు గిగ్ ఎకానమీకి, ఆరెంజ్ ఎకానమీకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? తెలియజేయండి. ఓకే. ఫస్ట్ ఎకానమీ మనం కేటగరైజ్ చేస్తుంటే ఫస్ట్ ఎకానమీ అంటాం. అంటే ఆర్థిక వ్యవస్థ అని ఉంటుందనమాట. హ్మ్. సెకండ్ చాలా ఎకానమీస్ ఉంటాయి. అందులో గిగ్ ఎకానమీ అనేది కరోనా పీరియడ్‌లోనే పాపులారిటీ సంపాదించింది. హ్మ్. దీంతో పాటుగా ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ అని ఒకటంటున్నారు. ఓకే. ఇవి చాలా చిన్న చిన్న పదాలు. అంటే మనం గూడా గిగ్ ఎకానమీలో పార్టిసిపెంట్స్‌గానే ఉంటున్నాము. ప్లాట్‌ఫార్మ్ ఎకానమీలో పార్టిసిపెంట్స్‌గా ఉంటున్నాము. కానీ అంటే ఏంటో తెలియదు. హ్మ్. ఇక్కడ ఎకానమీ అనేది చాలా సింపుల్ అండి. డబ్బులు సంపాదించడం ఎకానమీ సింపుల్‌గా మన భాషలో. ఇక్కడ గిగ్ ఎకానమీ అంటే ఏంటి అంటే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉపయోగించుకొని, హ్మ్. లేదా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, హ్మ్. జాబ్ చేసే ఎవరైనా కూడా గిగ్ ఎకానమీలో పార్ట్. హ్మ్. ఇప్పుడు సింపుల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదండీ! ఇది గిగ్ ఎకానమీలో పార్ట్. ఇందులోనే మరొక పార్ట్ ఏంటి అంటే, ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ అంటారు. అక్కడ పదం చూడండి ప్లాట్‌ఫార్మ్. అంటే ప్లాట్‌ఫార్మ్‌లో అటు ఇటు పరిగెత్తుతూ, లేదంటే ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తాడు. జాబ్ చేస్తాడు. అది ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఉంది, ఓలా ఉంది, స్విగ్గీ, జొమాటో ఉంది. వీళ్ళంతా ప్లాట్‌ఫార్మ్ ఎకానమీలో భాగస్వాములు. హ్మ్. అంటే ఏంటి వీళ్ళు పని చేస్తున్నారు. దే ఆర్ యెస్ ఎర్నింగ్ సార్. మనీ. హ్మ్. మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. హ్యాపీగా ఉంటున్నారు. హ్మ్. జాబ్ చేస్తున్నారు. కానీ వాడు జాబ్ లాగా ఫీల్ అవ్వడు. హ్మ్. నేనేదో ఊరికే డైలీ వేజ్ లాగా చేస్తున్నాను ఫీలింగ్ ఉంటది. హ్మ్. కానీ ప్రెజెంట్ ఎకానమీలో ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ, గిగ్ ఎకానమీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. హ్మ్. మనం ఇందాకన్న ఆరెంజ్ ఎకానమీ హ్మ్. ప్రపంచ జీడీపీ, గ్లోబల్ జీడీపీలో 3% కాంట్రిబ్యూట్ చేస్తుంది. హ్మ్. అంటే ప్రపంచానికి రూ. 100 ఆదాయం వస్తే అందులోంచి రూ. 3 ఆరెంజ్ ఎకానమీనే ఇస్తుంది. హ్మ్. అదేవిధంగా ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీలో భాగంగా చూస్తుంటే ఈ గిగ్ ఎకానమీ అండ్ ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ కూడా చాలా ప్రాచుర్యం సంపాదించుకున్నవి. హ్మ్. ఈ 2 కూడా మళ్ళీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బేస్డే ఉన్నాయి. హ్మ్. గిగ్ ఎకానమీ అంటే యాప్ బేస్డ్. ఓకే సార్. ఇప్పుడు ఈ సింపుల్‌గా వెరీ సింపుల్. ఊబర్ వాడు ఒక యాప్ రెడీ చేసి యాప్‌తో ఆపరేట్ చేస్తున్నాడు. అవును సార్. అతనికి వెహికల్స్ లేవు. లేవు. ఒక్క వెహికల్ లేదు. హ్మ్. కానీ ఏంటి ఆహ్, లాక్ క్రోర్స్ టర్నోవర్ చేస్తున్నాడు. యెస్ సార్. ఈ సింపుల్ ఈజ్ మింటింగ్ కరెన్సీ అని చెప్పొచ్చును. హ్మ్. ఎలా చేస్తున్నాడంటే సింపుల్‌గా ఆ బ్లింకిట్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ అవును. యాప్‌లన్నీ అవును. కూడా అవును. వారికి ఏమి లేవు. హ్మ్. ఒక్క సూపర్ మార్ట్ ఉందా? ఒక హ్మ్. చిన్న కిరాణా షాప్ ఉందా? లేదు. లేదు. మరి దే ఆర్ ఎర్నింగ్ మనీ. హ్మ్. ఇదే ఐడియా అంటాము. ఇప్పుడు ప్రెజెంట్ ఐడియా మేక్స్ మనీ. హ్మ్. ఇన్నాళ్ళేంది హార్డ్ వర్క్ హ్మ్. మేక్స్ మనీ కదా! ఇప్పుడు యెస్ అలా కాదు. సార్. ఐడియా ఐడియా మేక్స్ మేక్స్ మనీ. మనీ. బిజినెస్ కూడా కాదు. బిజినెస్ కాని కదా! అది ఒక ఐడియా. అవును. అవును ఒక సార్. ఐడియాని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. హ్మ్. ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో భాగాలు. హ్మ్. కాబట్టి ఇప్పుడున్న గిగ్ ఎకానమీ అంతా కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీనే. హ్మ్. దీంతో ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎంప్లాయ్‌మెంట్ వచ్చినప్పుడు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. హ్మ్. ఆ ఇన్‌కమ్ కాస్త వెల్త్ క్రియేషన్ చేసుకుంటూ వెళ్తారు. దీనివల్ల ఒకరి దగ్గర వచ్చిన మనీ ఏమవుతుంది స్ప్రెడ్ అవుతుందన్నమాట. యెస్ మనీ సార్. స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి మనీ మన చేతిలోకి రావాలి. హ్మ్. అంతవరకు మనం కష్టపడతాం. ఆ అవును. తర్వాత కష్టం లేదండి. ఆ మనీ మార్కెట్‌లో ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ అవుతుంది. హ్మ్. మనీకున్న అత్యంత మంచి గుణమో, చెడ్డ గుణం ఏందంటే హ్మ్. అది స్టేబుల్‌గా ఉండదు. హ్మ్. మనం మానవులం మూర్ఖులం. మనీ హ్మ్. నా దగ్గరే ఉండాలంటాం. యెస్ సార్. కానీ ఆ లక్ష్మీదేవి యొక్క కాన్సెప్ట్ ఏంది? నేనెవరి దగ్గర ఉండదు. చంచల స్వభావం అనమాట. మనీ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. ఎకానమీలో మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మనీ ఒకరి దగ్గర ఉండొద్దు. హ్మ్. మనీ ఒక దగ్గర స్టాగ్నెంట్ అవ్వద్దు. హ్మ్. ఎంత స్పీడ్ సర్క్యులేషన్ ఉంటే అంత స్పీడ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఎకానమీ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ సర్క్యులేషన్ ఆఫ్ కరెన్సీ అంటారు. యెస్ సార్. అంటే కరెన్సీ ఎంత స్పీడ్‌గా ఎళ్తే అంత స్పీడ్ యెస్. డెవలప్‌మెంట్ అవుతుంది. అవును. కాబట్టి కరెన్సీ ప్రవహిస్తూ ఉండాలి. హ్మ్. మరి కరెన్సీ ప్రవహించాలంటే ఒక దగ్గర ఏం కావాలి? ఫస్ట్ మనీ జనరేట్ జనరేట్ అవ్వాలి. అవ్వాలి. ఇలా జనరేట్ అవ్వడానికి మనకు ప్రెజెంట్ హ్మ్. మన ఎకానమీలో దోహదపడుతున్న 2 పదాలు నేను చూసినంత వరకి. హ్మ్. ఒకటి గిగ్ ఎకానమీ, హ్మ్. మరొకటి ఆరెంజ్ ఎకానమీ. హ్మ్. ఇందులో వితౌట్ ఇన్వెస్టింగ్ అంటాం మనం. హ్మ్. వితౌట్ ఇన్వెస్టింగ్ ఆర్ లెస్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాము. హ్మ్. చాలా తక్కువ పెట్టుబడితో కొన్ని సందర్భాల్లో పెట్టుబడి లేకుండా కూడా మనం పెద్ద బిజినెస్ చేసి కరెన్సీని ఎక్కువ ఫ్లో చేయగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక రంగం ఏదంటే గిగ్ ఎకానమీ అండ్ హ్మ్. ఆరెంజ్ ఎకానమీ. ఓకే. చూడండి ఇక్కడ ఐడియాతోనే మనం ఏం చేస్తున్నాం అంటే మనీని ఎర్న్ చేస్తున్నాము. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న నాలెడ్జ్‌తో నేను యూట్యూబ్‌లో వీడియోలు తీసుకొని పెట్టాను. హ్మ్. నాకు యూట్యూబ్ వాడు ఏం చేస్తున్నాడు? మనీ ఇస్తున్నాడు. హ్మ్. మనీ ఫ్రీగానే వచ్చింది నాకు. నేను ఎక్కడ ఏం కష్టపడలే. నేను జస్ట్ నాలెడ్జ్‌ని ఒక వీడియో ద్వారా హ్మ్. యూట్యూబ్‌లో పెట్టేశాను. అంతే. లేదా రీల్ ద్వారా మార్కెట్‌లోకి పంపించేశాను. హ్మ్. ఇప్పుడు సార్ రీల్స్ ద్వారా డబ్బులు రావు కదా! అని డౌట్ వస్తది వెంటనే. అవును సార్. రీల్ ద్వారా డబ్బులు రావు కానీ హ్మ్. కొంత నంబర్ పెరిగినాక వ్యూయర్స్ పెరిగిన తర్వాత, హ్మ్. సబ్‌స్క్రైబ్ పెరిగిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవుతారు. హ్మ్. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈరోజు మనం చూస్తున్నాం కదా! ఒక్కొక్క ఇన్‌ఫ్లుయెన్సరు ఒక వీడియో మన గురించి ఒక మంచి పదం చెప్పాలన్నా, మన బిజినెస్‌ను మార్కెట్‌లోకి తీసుకెళ్లాలన్నా కూడా హ్మ్. వాళ్ళు
ఒక 5 మినిట్స్, 2 మినిట్స్ బయటికే దే ఆర్ డిమాండింగ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్. ఎస్ సార్. నాకు తెలిసి మినిమం 10,000 తీసుకున్నారు. 10,000. అదంతా జస్ట్ 20 సెకండ్, 30 సెకండ్స్ వీడియో ఉంటుంది. 1 మినిట్ లోపే. 1 మినిట్ లోపే. హ్మ్. మన బిజినెస్‌ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంతే ఇంకా. హ్మ్. వాళ్ళకంత డబ్బులొచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? ఏమైనా కష్టపడ్డాడంటే ఏం కష్టపడలేదు. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోను, హ్మ్. సెల్ఫీ పెట్టుకుంటాడు. హ్మ్. ఒక చిన్న వీడియో చేసేస్తాడు, ప్రమోట్ చేస్తాడు. అంటే చూడండి, నీకున్న తెలివి, ఎవరైనా పేదవాళ్ళున్నా, నిరుద్యోగులున్నా భయపడొద్దు. బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎస్ ఈ సార్. రోజుల్లో బ్రతకడం చాలా సింపుల్. డబ్బులు సంపాదించడం అంతకన్నా సింపుల్. అసలు డబ్బులు సంపాదించడం గతంలో చాలా టాస్క్ ఉండే. ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు డబ్బు ఎర్నింగ్ వెరీ టఫ్ టాస్క్ అండి. ఈ రోజులో డబ్బు ఎర్నింగ్ అనేది చాలా ఈజీ థింగ్. నీకున్న మేధస్సును ఉపయోగించుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసేది, ఐడియాస్ బోల్డ్ ఉంటాయండి, కానీ ఎగ్జిక్యూట్ చేయరు. చేయలేరు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, అడుగుతుంటారు, సార్ నాకు ఈ థాట్ ఉంది. థాట్ ఉంటే దాన్ని మెల్లమెల్లగా దానికి ఒక రోడ్ మ్యాప్ వేసేసుకోవాలంటాను. హ్మ్. ఒక థాట్ వస్తే దానికి అసలు ఏంటి, వాట్ ఈస్ ద రైట్ వే, రైట్ పాత్ అంటాము. హ్మ్. ఆ పాత్ పెట్టుకొని 1 బై 1 చేసుకుంటే వెళ్ళు. హ్మ్. డే 1 కాదు, డే 2 కాదు, డే 3 కాదు. ఇట్లా ఒక 1 మంత్ కష్టపడు. 1 మంత్ కష్టపడాక నీకు ఏంది, సింపుల్గా ట్రాక్లోకి వస్తావు. ట్రాక్లోకి వచ్చినాక ఆటోమేటిక్గా దాన్ని మెల్లిగా ఎగ్జిక్యూట్ చేయు. హ్మ్. ఎగ్జిక్యూషన్ చేయంగానే సక్సెస్ కాదు. అది సక్సెస్ అవ్వడానికి మళ్ళీ ఒక 2, 3, 4, 5, 6, 7 months, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ 1 year. హ్మ్. డోంట్ వరీ. హ్మ్. అలాగే చేసుకుంటూ వెళ్తే నీకు ఒక రకమైన ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఓకే. మీరు జాబ్ పొందదలుచుకుంటే ఒక రెగ్యులర్ జాబ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది సప్లిమెంటరీగా అడిషనల్ ఇన్కమ్ సోర్స్గా దీన్ని వాడుకోవచ్చు. ఇగో ఈ విధంగా మనకున్న ఐడియానే హ్మ్. మన మనీ జనరేటర్ అని చెప్పొచ్చును. మనీ జనరేటర్ అంటే మనీని సృష్టించేది ఎవరు అంటే మనకున్న ఐడియానే. హ్మ్. ఆ ఐడియాస్ ఎంత గొప్పగా వస్తే అంత గొప్పగా మనం డబ్బును సంపాదించే మార్గం ఉంటుంది. సో మనీ సంపాదించడం అనేది చాలా ఈజీ. ఈజీ, చాలా రియల్గా సిల్లీ థింగ్ అండి. ఈ రోజుల్లో ఒక చిన్న కెమెరా సరిపోతుంది, ఎస్ సార్. అలా డబ్బు సంపాదించుకోవచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. గిగ్ ఎకానమీకి, ఆరెంజ్ ఎకానమీకి ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.